శ్రీమాత్రే నమః. ఈరోజు నా హార్వెస్ట్ గోంగూర. ఈ మడిలో బాగా విపరీతంగా పెరిగింది ఇది. నా చిన్న హార్వెస్ట్లు చూసి మీరు నవ్వుకోమాకండి. నేను ఏ రోజు కావాల్సిన ఆకుకూరలు కానీ వెజిటబుల్స్ కానీ ఆ రోజు కట్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటాను. అన్నీ ఒకేసారి హార్వెస్ట్ చేసి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టను. మనం ఆరోగ్యంగా పండించుకుంటున్నప్పుడు ఆరోగ్యంగా కూడా వాటిని కాపాడుకోవాలి. ఈరోజు నాది గోంగూర హార్వెస్ట్. ఈ మడిలో నేను ఎరువు వేసి ఏదన్నా తీగ పాదులు నాటుకోవాలి. వానపాములు అన్నీ ఒకేసారి హార్వెస్ట్లు చేసి టేబుల్ నింపి మీకు చూడటానికి వీడియో బాగానే ఉంటుంది, కానీ అవన్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే వాటిల్లో ఉన్న పోషకాలు నశిస్తాయి. కాబట్టి నేను ఏ రోజు కావాల్సిన హార్వెస్ట్ని ఆ రోజే మిద్దె తోట ఏది ఇస్తే అదే నేను హార్వెస్ట్ చేసుకుంటాను. ఇంకో డ్రాగన్ ఫ్రూట్ కూడా హార్వెస్ట్ చేస్తాను, రండి చూద్దాం. ఇది లోపల వైట్ పల్ప్ ఉన్న డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకేసారి కట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం ఎందుకు? నా పద్ధతి ఇది. మీకు చూపించడానికి వీడియోల్లో బాగుంటుంది, కానీ ఆరోగ్యకరంగా పండించుకుంటున్నప్పుడు వాటిల్లో పోషకాలు కూడా తగ్గకుండా మనం చూసుకోవాలి కదా. ఇది నా పాలసీ. వైట్ పల్పు నాకు ఈరోజు ఒక డ్రాగన్ ఫ్రూట్ అవసరం కాబట్టి నేను ఒకటే కట్ చేసుకున్నాను. ఈరోజు నా మిద్దె తోట హార్వెస్ట్, మిద్దె తోట ప్రసాదం డ్రాగన్ ఫ్రూట్, గోంగూర. శ్రీమాత్రే నమః.